అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పది అంటారు మన పెద్దలు. అందుకే మేము స్టార్ట్ చేశాము ఆర్కేబీ విద్యాసేవ. ఈ ఆర్కేబీ విద్యాసేవ ద్వారా చదువు వచ్చిన పిల్లలకి, చదువు రాని పిల్లలకి, ఫెయిల్ అయిన పిల్లలకి, అలాగే డిప్రెషన్లో ఉండి చదువుని నెగ్లెక్ట్ చేసే పిల్లలందరికీ ఒక మంచి మోటివేషన్ని అందిస్తున్నాము. అలాగే ఉచితంగా వారికి చదువుని అందిస్తున్నాము. అలాగే మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీరు కూడా తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా చాలామందికి చేరుతుంది. సో దట్ ఇంకా ఎవరికైనా ఇలాంటి విద్యా సేవలు అవసరమైతే ఉచితంగా మేము అందించగలము. అలాగే ఎవరికి అవసరమో మేము ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. సో ఇవి యూనిట్స్ అనమాట 65 to 85 యూనిట్స్ని కరెంట్ యూజ్ చేసుకుని ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అలాగే 85 to 105 ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకుని ఎంతమంది ఉన్నారు? 5. 105 to 25 యూనిట్స్ ఎలక్ట్రిక్ కరెంట్ని యూటిలైజ్ చేసుకునే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? 30. ఇలాగ ఇచ్చాము. అయితే పైన ఏమడిగేట క్వశ్చన్ ఫైండ్ ద మీడియన్. అంటే మీడియన్గా ఓవరాల్ ప్లీజ్ షేర్ ఇట్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. యావరేజ్ వాల్యూ ఎంత ఉపయోగించుకున్నారు?